హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం ప్రభువును స్తుతించడానికి ఆరాధించడానికి వచ్చున్నాం. మన ప్రభువు ఆరాధనకు యోగ్యుడు, మనం స్తుతించడానికి స్తుతులకు ఆయన పాత్రుడై ఉన్నాడు. ప్రభు మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నాడంటే మనం గుర్తించాలి. పరలోకములో పరిశుద్ధమైన దూతలు ఉన్నారు, వారు కోట్ల కొలదిగా ఉన్నారు. వారు దినము రాత్రులు మానక గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నటువంటి ఆ దేవదూతల యొక్క ఆరాధనను దేవుడు ఇష్టపడకుండా మన ఆరాధననే ఇష్టపడుతున్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుని సందులో కృతజ్ఞత హృదయం కలిగి దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని ఘనపరచాలి. ఒకవేళ దేవుని సన్నిధిలో మన హృదయంలో దేవుని మీద ప్రేమ ఎక్కువనే అయినట్టయితే అప్పుడు మనం కన్నీరు గారుస్తూ కూడా ప్రభుని స్తుతిస్తాం. ఇది ఆనందములో బాష్పాలు. అంటే కన్నీటితో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం. ప్రభా, ఈరోజు నేను ఇలా బ్రతికున్నా అంటే నీ కృప. గతించిన దినముల్లో నా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉండే, ఆయనను నన్ను ప్రేమించి నన్ను చేరదీసి నన్ను కాపాడుతూ వచ్చావు ప్రభు అని ప్రభువును మనం స్తుతించి కన్నీరు గార్చిన దేవుని సన్నిధిలో ఎలా ఉంటుంది? దేవునికి సంతోషకరంగా మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా. అలాంటి ఆరాధన చేసేవారు కూడా ఉంటారు. అయితే ఈ సమయంలో మనం వాక్యం ధ్యానించడానికి దేవుని వాక్యం నుండి హెబెలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 'అందులో మొదటి వచనం మనం చదువుకొని మొదటి వచనం 2వ వచనం పూర్తి చదువుకుందాం. చదవండి ఎవరైనా. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకునైన యేసు మీద లక్ష్యముంచుడు. చాలు. ఇక్కడ మన వాక్యంలో చూసినట్టయితే హెబ్రీ పత్రిక రచయిత అపోస్తలుడు పౌలు గారు ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తున్నాడు. క్రొత్త నిబంధన సంఘానికి అవకాశాలు వచ్చినప్పుడు సంఘం యొక్క విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ విషయంలో ఇలాంటి పరిస్థితులు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చూస్తున్నప్పుడు సంఘ స్థితిగతులు, వారి ఆత్మీయ ఎదుగుదల, వారికి సరిపోయే వాక్యములను పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల ద్వారా గుర్తు చేసి సంఘానికి ఇచ్చేవాడు. హల్లెలూయా. అంటే కొత్త నిబంధన సంఘములో పూర్తిగా పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో క్రొత్త నిబంధన సంఘం నడుస్తుంది. అపోస్తలులు వాళ్ళు ప్రేరేపించబడి పాత నిబంధనలు ఉన్న భక్తులను కూడా క్రొత్త నిబంధనలను గుర్తు చేశారు. అంటే క్రొత్త నిబంధన సంఘానికి, విశ్వాసులకి ఎవరిని గుర్తు చేశారు? పాత నిబంధనలు ఉన్నటువంటి భక్తులను గుర్తు చేశారు. ఎందుకు వారిని గుర్తు చేశారంటే మనం ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలనో, ఎలా మన బ్రతుకులో మనం స్థిరులై విశ్వాసంలో ఎలా నడుచుకోవాలనో దేవుడు ప్రస్తుత పరిస్థితులు గుర్తు చేస్తూ ఇంకా జరిగిపోయిన విషయాలను కూడా గుర్తు చేస్తూ మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. అనేక ప్రవక్తల గురించి మాట్లాడుతూ వచ్చాడు కొరతని మన సంఘముతో. ఇంకా పరిశుద్ధమైనటువంటి దేవుని బిడ్డల విశ్వాస వీరుల గురించి కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఎక్కువగా హెబ్రీ పత్రికల 11వ అధ్యాయంలో పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాస వీరుల జాబితా ఈ 11వ అధ్యాయంలో రాయబడింది. అంటే వారు ఎంత ఖచ్చితంగా స్ట్రిక్ట్గా నడుచుకున్నారో వారి జీవితాలను వివరిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి మాదిరిగా ఉంచుతూ మాట్లాడుచున్నాడు.
అంటే విశ్వాసం అనేది ఇది గుడ్డిది కాదు. విశ్వాసములో నిజత్వం ఉంది, దాంట్లో స్థిరత్వం ఉంది, వాస్తవిషం ఉంది. ఈ విశ్వాసాన్ని దేవుడు మన ముందు పెట్టి ఈ విశ్వాస యాత్రను కొనసాగించాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. ఫస్ట్ వచ్చిన మళ్ళీ ఒకసారి చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. చాలండి. ఇక్కడ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు. ఇప్పుడు మనం అందరం ఎవరమంట? విశ్వాసం మూలంగా ఆయన కృప చేతనే రక్షించబడి ఆయన రక్తం ద్వారా ఆయన వాక్యము ద్వారా ఆత్మ ద్వారా కడగబడిన పరిశుద్ధులు. హల్లెలూయా. అంటే పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడ్డావు పరిశుద్ధమైన సహోదరులారా అని సంఘంతో చెప్తున్నాడు. మనల్ని పిలిచిన ప్రభు పరిశుద్ధుడు, ఆయన పిలుపు పరిశుద్ధమైంది. ఆ పరిశుద్ధమైన పిలుపుతో ఎవరినైతే పిలిచాడో ఆ పిలుపుకి ఎవరైతే లోబడి జీవిస్తున్నారో వారందరూ కూడా ఎవరంట? పరిశుద్ధులు అంట. హల్లెలూయా. అంటే ఈ పరిశుద్ధులు ఈ పరిశుద్ధతను కాపాడుకుంటూ వారు ఏం చేయాలి? అంతం వరకు అంతంలో పొందుకోవాల్సిన రక్షణను పొందుకోవాల్సి ఉంది. హల్లెలూయా. మనం పరిశుద్ధతను పిలబడ్డాం, పరిశుద్ధులను మనం పేరు పెట్టబడ్డాం. కానీ ఆ పరిశుద్ధతను కాపాడుకోకపోతే మరలా అపవిత్రమయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ పాత నిబంధన భక్తులను వాళ్ళ స్ట్రిక్ట్ను వాళ్ళ ఖచ్చితమైన జీవితాలను క్రొత్త నిబంధనలో దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాడంటే వారు ఎలాగూ పరిశుద్ధంగా జీవించారో నువ్వు కూడా అలాగే జీవించవలసిందే అని ఖచ్చితమైన విషయాన్ని మన ముందు పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మోషే గురించి రాయబడింది. ఏమంటున్నాడో తెలుసా? 2వ వచనం చదవండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండేది. చాలు. ఇద్దరు గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎవరి గురించి? మన అపోస్తలుడు అని ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తూ ఇంకా మోషే గురించి కూడా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఇంటిపైన పెద్ద మన అపోస్తలుడు అనేటువంటి యేసు ప్రభు ఇంటి మీద పెద్దగా ఉన్నాడంట. ఆ ఇంటి మీద పెద్దగా చేసిన ఆ తండ్రికి ఆయన విధేయుడై ఉన్నాడు. అలాగే ఇంటిలోనికి పిలువబడ్డ ప్రతి వ్యక్తి కూడా ఆ ఇంటిలో ఎలా ఉండాలనో మోషను చూపించి చెప్తున్నాడు. ఏ ఇంటిలో పిలువబడ్డారు వీళ్ళు? దేవుని ఇంటిలోనికి పిలువబడ్డాం. హల్లెలూయా. అంటే ప్రతి సహోదరుడు సహోదరి కూడా పిలువబడ్డది ఎక్కడికి తెలుసా? ఒక గుంపులోని కాదు, ఒక ఊరిలో ఉన్న సంఘంలోని కాదు, కానీ వారు దేవుని ఇంటిలోనికి పిలువబడ్డారు. ఎక్కడ పిలువబడ్డారు? దేవుని ఇంటిలోనికి. హల్లెలూయా. ఇది ఒక వైపు చూస్తే సంతోషకరమైన విషయం. ఆనందమే కదా. దేవుని ఇంట్లోకి రావడం అంటే ఇది గొప్ప భాగ్యం కదా. హల్లెలూయా. ఇది గొప్ప సంతోషకరమైన విషయం కదా. దేవుని ఇంట్లో మనం పిలువబడ్డం అంటే దేవునికి ఎవరు? మనం ఆయన వారసులం, ఆ ఇంటికి హక్కుదారులం, ఆ ఇంట్లో ఉన్నాం మనం. వీటన్నిటిని బట్టి మనం చూస్తే చాలా అతిశయించవలసిన పరిస్థితి మనకు ఉంది. కానీ అతిశయం కంటే ముందు ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు ఆ ఇల్లంతటిలో నమ్మకస్తురాలుగా జీవించాలంట. హల్లెలూయా. నీకు దేవుడు చాలా గొప్ప స్థానాన్ని ప్రకటన చేసేసాడు. నీకున్న విలువను చెప్పేశాడు. నువ్వెవరు? నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు ధన్యుడివి, నువ్వు పరలోకస్తున్న పిలుపును పిలబడి ప్రభు రాజ్యానికి వచ్చావు నువ్వు. మరి దాన్ని ఏం చేసుకోవాలి? ఇప్పుడు సక్సెస్ చేసుకోవాలి. హల్లెలూయా. అనేకులు పిలువబడ్డారంట, కానీ ఎన్నికలో లేనివారు ఉన్నారంట. చాలామందికి పిలుపు ఉంది, పిలుపు ద్వారా వచ్చారు ప్రభు దగ్గరికి. వచ్చిన వారు వారి జీవితం నమ్మకత్వం కోల్పోయి అవిశ్వాసంతో మరల వెనుకకు తిరిగి ప్రభుకు నమ్మకస్తులు జీవించిన కారణం బట్టి వాళ్ళు ఆయన రాజ్యంలో చేరలేకపోయారు. అవునా కాదా? హల్లెలూయా. ఐగుప్తులో నుండి మోషే ద్వారా పిలువబడ్డ ఇశ్రాయేలీయులు ఎంతమంది వచ్చారు? మినిమం 40 లక్షలు. హల్లెలూయా. అందులో మిశ్రిత జనము కూడా వచ్చిందని వాక్యం చెప్తుంది.
అంటే ఐగుప్తీయులు కూడా వారితో కలిసి వచ్చారంట. మొత్తానికి అందరికీ పిలుపు వచ్చింది. ఎక్కడికి? దేవుని ఇంటిలోనికి రావడానికి. హల్లెలూయా. అది దేవుని రాజ్యంలోనికి రావడానికి. ఆ దేవుని ఇంట్లోకి వచ్చిన వీళ్ళు అనేకులు కూడా వీళ్ళేమయ్యారు? ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో వీరేమైపోయారు తెలుసా? సనిగి, విసికి, సేవకుల మీద కోపం పెట్టుకొని, ఇక్కడ మాకు తినడానికి ఆహారం లేదు, ఇక్కడ మాకు సరైన వసతులు లేవు, ఇక్కడ తోటలు లేవు, ఇక్కడ మాకు ఎలాంటి అనుకూలతలు లేవు, మాకు అంటే మా శరీరంలో సుఖపడడానికి ఎలాంటి పరిస్థితులు లేవు అని వారు ఏం చేశారు? ఐగుప్తు మీద మనసు కలిగి, దురాశలు కలిగి, అలాంటి జీవితం ఇక్కడ కూడా కావాలని కోరుకున్నారు. ఎలాంటి జీవితం? ఐగుప్తులో జీవించిన జీవితం మేము ఎలాగో జీవించామో, ఎలాగ ఎంజాయ్ చేశామో, ఎలాగ మా ఆశలు మా కోరికలు తీర్చుకున్నామో, సేమ్ అదే జీవితం మాకు ఇక్కడ ఉంటుందని మేము వచ్చాం. కానీ ఇలా పరిస్థితి అట్లా లేదు, వ్యతిరేకంగా ఉంది. ఎలా ఉంది పరిస్థితి? అంటే ఐగుప్తులు ఉన్నట్టుగా నువ్వు అరణ్యంలో కూడా ఉండాలని కోరుకుంటున్నావా? అట్లా కోరుకుంటే అట్లా కుదరదు మరి. హల్లెలూయా. అరణ్య జీవితం వేరు, ఐగుప్తిక జీవితం వేరు. ఐగుప్తుని ఇష్టానుసారం బ్రతకొచ్చు, అరణ్యంలో మాత్రం దేవునికి ఇష్టానుసారం బ్రతకాలి. ఇది వాస్తవ విషయం. హల్లెలూయా. అందుకే మోషను గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మోష ఎలా ఉన్నాడంట దేవుని ఇంటిలో? అంటే అరణ్యంకి వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి. అంటే అర్థం ఏంటో తెలుసా బ్రదర్? హల్లెలూయా. సిస్టర్ గారు తెలుసా ఎక్కడికి వచ్చారు వీళ్ళు? అరణ్యములో దేవుని ఇంటిలోనికి వచ్చారు. ఎక్కడ వచ్చారు వీళ్ళు? అరణ్యములో దేవుని ఇంటిలోనికి వచ్చారు. అంటే దేవుని ఇల్లు ఎక్కడ ఉంది ఇప్పుడు? అరణ్యములో ఉంది. హల్లెలూయా. అరణ్యములో ఎవరు ఉంటారు? దేవుడే ఉంటాడు. మరి దేవుడున్న స్థలానికి వారు తీసుకురాబడ్డారు. హోరేబు పర్వతం దగ్గరికి, సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చారు వాళ్ళు. దేవుడు తీసుకొచ్చాడు మోషే ద్వారా. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ దేవుని ఇంటిలో వీరు ఎలా ఉన్నారు? నమ్మకంగా ఉన్నారా? ఎలా ఉన్నారు వాళ్ళు? పిలుపైతే ఉంది. దేవుడికి క్షేమకరంగా ఎర్ర సముద్రం దాటించి తీసుకొచ్చాడు. మేఘ స్తంభం కింద నడిపించుకుంటూ వచ్చాడు. మేఘం కింద అగ్ని స్తంభంలో రాత్రిలో వాళ్ళు స్పష్టంగా చిన్న పిన్ను కూడా కనబడే పరిస్థితుల్లో వారు హాయిగా ఉన్నారు వెలుగులో. ఇంత క్షేమాలు వారిని విస్తరింపచేసి వారు నడిపిస్తూ వస్తున్నా వారు ఎందుకొరకు వచ్చారో వారి పిలుపును వారు గ్రహించలేకపోయారు. హల్లెలూయా. నన్ను పిలిచిన వ్యక్తి ఎవరు, నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, నేను కానానికి వెళ్ళడానికి కొరకు నేను ఎంత ప్రయాసపడాలనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఇంకా ఐగుప్తుని గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుని బిడ్డలనబడిన వారు, ప్రభు దగ్గరికి వచ్చిన వారు సరైన ఉపదేశించబడక, సరైన ప్రత్యేకత కలిగిన ఉపదేశం వారికి చేయబడక అనేకులు కూడా ఏమవుతుందో తెలుసా? వారు ఐగుప్తు మీద ధ్యాస పెట్టుకున్నారు. వారు ఐగుప్తు మీద ఆలోచన పెట్టున్నారు. వాళ్ళు లోతు భార్య ప్రయాణం చేసింది. ఎలా చేసింది తెలుసా? బాక్యమైన వారికి తెలుసు ఎలా ప్రయాణం చేసింది లోతు భార్య. సోదొమ నుంచి, గొమొర్రా పట్టణాల నుంచి కొండవైపు పరిగెత్తమాడుగా దేవుడు. మీరు వెనక మాకు చూడొద్దన్నాడు కదా. పరిగెత్తున్నప్పుడు అందరూ పరిగెత్తారు. వాళ్ళిద్దరు కూతుర్లు, తన భర్త, ఆమె, నలుగురు ప్రయాణం చేశారు. హల్లెలూయా. ప్రయాణం చేస్తుంటే ప్రయాణాలు ఏం చెప్పాడు దేవుడు? వెనక మరలి చూడొద్దు అన్నారు. అంటే ఈయన ఎలా ప్రయాణం చేసింది లోతు భార్య? ప్రయాణమేమో కొండవైపుకు ప్రయాణం చేస్తుంది, ముఖం అయితే కొండవైపు ఉంది, కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇటు చూసింది అన్నట్టు. ఏం చేసింది? కాళ్ళు ముందుకున్నాయి, తలెటు తిరిగింది, వెనుకకు తిరిగింది. అంటే తన ఆశ, తన కోరికలు, తను ఇంతవరకు జీవించిన జీవితాన్ని మర్చిపోలేకపోయింది లోతు భార్య. అంటే మనసు వెనుకకుంది, మనసు వెనుకకుంది, బాడీ ఎక్కడుంది? ఎక్కడుంది? ముందుకుంది. ఇలా ఎవరు నడుస్తారో తెలుసా? నేను చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు మా అమ్మమ్మ, మా నాన్నమ్మ వాళ్ళు. ఏంటి తెలుసా? దయ్యానికి కాలు ముందుకుంటే తల వెనుకుంటుంది అని చెప్పేవాళ్ళు. అంటే ఇది నడుస్తుంటుంది, అటు చూస్తూ ఉంటుంది. అదేందో వాస్తవం కాదు, అసలు వాస్తవ విషయం కాదు. అలాంటి కథలు చెప్పేవాళ్ళు. అంటే లోతు భార్య కూడా ఎలా నడుస్తుంది? బాడీ మొత్తం ఎటుంది? శరీరం మొత్తం ఎక్కడుంది? కొండ వైపుకే ఉంది. కానీ ఆలోచన, తన మైండ్ సెట్ అంతా కూడా ఎక్కడుంది? వెనక మర్చి వస్తుంది.
సేమ్ ఇదే పరిస్థితుల్లో ఐగుప్తు నుంచి ప్రయాణం చేసిన ఇశ్రాయేలీలు అరణ్యంలో ఇలాగే నడుస్తున్నారు. ఎలా నడుస్తున్నారు? లోతు భార్య వలె. మీరు లోతు భార్య వలె ఉండొద్దని రాయబడింది వాక్యంలో. హల్లెలూయా. ఎలా ఉండొద్దు? లోతు భార్య వలె ఉండకూడదు. మోషే ద్వారా నడిపించబడుతున్న ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వెనకకి చూస్తున్నారు. అంటే వారు అక్షరార్థంగా చూడట్లే కానీ వారి ఆలోచనలో చూస్తున్నారు, వారు దురాశలు చూస్తున్నారు, వారికి అనుకూలమైన జీవితాన్ని చూస్తున్నారు. వారు ఏ విధంగా అనుకుంటారో ఆ లెక్కలు చూసుకుంటున్నారు వాళ్ళు. కానీ దేవుని లెక్కలు చూసుకోవడానికి వారికి మనసు లేదు. హల్లెలూయా. ఎవరు చూశారు? పాత వాళ్ళు అందరిలో ఎవరు చూశారు? ముందుకి 40 లక్షల ప్రజల మధ్యలో పాత వారిలో ఎవరు చూశారమ్మా ముందుకి? కానాను వైపు ఎవరు చూశారు? యెహోషువ, కాలేబులు. హల్లెలూయా. ఎందరు చూశారు? ఎక్కువ మంది చూశారు, తక్కువ మంది చూశారా? తక్కువ చూశారు. హల్లెలూయా. అంటే కాలేబు, యెహోషువ వారు ముందుకు పెట్టుకొని ముఖమును మనసు కూడా ముందుకే పెట్టుకొని నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి, ఆసక్తి వాళ్ళ అరణ్యంలో ప్రయాణం కొనసాగించారు వాళ్ళు. హల్లెలూయా. వారికి ఉన్న శరీరం వీరికి లేదా? మిగతా వారికి ఉన్న శరీరము, మనసు, ఆలోచన కాలేబుకు, యెహోషువకు లేదా? ఉంది. కానీ వీరు ఏం చేశారు తెలుసా? యెహోషువ, కాలేబులు ప్రభు వాక్యానికి వారి ఆలోచన, వాళ్ళ హృదయ తలంపులు, వారు ఇప్పటివరకు ఐగుప్తున్న వాతావరణం అంతా కూడా మర్చిపోయి ముందుకు చూస్తూ ప్రభు కొరకు ప్రయాణం కొనసాగించారు. మోషే ద్వారా ఏ ఆజ్ఞ పొందుకున్నారో ఆ ఆజ్ఞ ఖచ్చితంగా వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ముందుకు సాగుతూ వెళ్ళిపోతున్నారు యెహోషువ, కాలేబు. హల్లెలూయా. అందులో ఇంకా కొందరు ఉన్నారు. మిరియాము ఉంది, హారోన్ ఉన్నాడు, ఇక మోషే కూడా ఉన్నారు. వీళ్ళు పరిచర్యలో ఉన్నారు వీళ్ళు. కానీ విశ్వాసుల మధ్యలో యెహోషువ, కాలేబు మాత్రం ముందుకు చూస్తూ పరిగెత్తారు. హల్లెలూయా. ఈ స్థితి అంతా ఎరిగిన దేవుడు ఇశ్రాయేలీయులందరిలో యెహోషువ, కాలేబు ఇద్దరు తప్ప కానానులో ఎవరు కూడా ప్రవేశించారని దేవుడు ముందే చెప్పేశాడు. ఎందుకు? వారు వీరు ఒకటి కాదా? వారి పిలుపు వీరి పిలుపు ఒకటి కాదా? వారికున్న నిరీక్షణ వీరికున్న నిరీక్షణ ఒకటి కాదా? ఖచ్చితం ఒకటే. పిలుపులో తేడా లేదు, నిరీక్షణలో తేడా లేదు, విశ్వాసంలో తేడా లేదు. కానీ ఎక్కడుంది తేడా? హృదయంలో ఉంది తేడా. హల్లెలూయా. ఈరోజు వాక్యం చెప్తుంది, ఉన్నది ఉన్నట్టుగా వాక్యానికి లోబడి నడిచే ప్రతి వ్యక్తి తన గమ్యానికి చేరుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం సర్దుబాటు లేదు. క్రొత్త నిబంధన చాలా స్ట్రిక్ట్. పౌలు గారు చెప్తారు రోమ పత్రికలో మాట్లాడుతూ, పాత నిబంధన మహిమ అయితే క్రొత్త నిబంధన అధిక మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. అదేంటంట? మహిమ గల సంఘం అక్కడ ఉంది, అక్షరార్థమైన సంఘం. ఇక్కడ కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన సంఘం ఇక్కడ ఎలా ఉంది? ఇది అధిక మహిమలో ఉంది. అది అక్షరం అయితే ఇది ఆత్మ అని అన్నాడు. అంటే ఆత్మ విలువైందా? అక్షరం విలువైందా? ఆత్మ విలువైంది. మహిమ గొప్పదా? అధిక మహిమ గొప్పదా? అధిక మహిమ గొప్పది. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? అధిక మహిమలో ఉన్నాం. హల్లెలూయా. మనం ఎక్కడ పిలవబడ్డాం? కొండ దగ్గర పిలవబడలేదు. మనం ఎక్కడ పిలవబడ్డాం? సజీవులైన జ్యేష్ఠుల యొక్క సంఘములోనికి. హల్లెలూయా. పరిశుద్ధుల సమూహంలోనికి, సాక్షి సమూహంలోనికి పిలవబడ్డాం మనం. అక్కడ పిలవబడ్డ ప్రతి వ్యక్తి కూడా ఉన్నది ఉన్నట్టుగా నడుచుకోవాలంట. ఇశ్రాయేలు అనేకులు ప్రయాణం చేశారు, కానీ మధ్యలో ఏమైపోయారు? వాళ్ళు రాలిపోయారు. వారి అవయవాలు ఇసుకలో రాలిపోయినాయి. వాళ్ళ పాపం చేసినప్పుడల్లా దేవునికి శిక్ష వారి మీకు దిగింది, చనిపోయారు. వారి యాత్ర ముగించబడ్డ మధ్యలోనే. వారు ఎక్కడ పిలువబడ్డారు? మరి కానానులోనికి చేరడానికి పిలువబడ్డారు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి వారు పిలువబడ్డారు మోషే ద్వారా. వారి పిలుపుని ఏం చేసుకున్నారు? పోగొట్టుకున్నారు కాదా? హల్లెలూయా. మరి నీ పిలుపు నువ్వు పోగొట్టుకుంటావా? దాన్ని కాపాడుకొని ఎంత ఖచ్చితమైన కష్టం అనిపించిన శోధన వచ్చినా నువ్వు ఖచ్చితంగా నీ గురి ఎద్దుకు నువ్వు ప్రయాణం చేస్తావా? అది నీ తీర్మానం.
హల్లెలూయా. నిన్నైతే ప్రేమించి దేవుడు వాక్యం దగ్గర తీసుకొస్తున్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు సత్యమైన వాక్యం ఉన్నది ఉన్నట్టుగా అపోస్తులు వెళ్తున్న మార్గంలోకి తీసుకొచ్చాడు నిన్ను. ఇక్కడ నువ్వు చేయవలసింది, ఈ ధన్యత నన్ను పిలిచాడు దేవుడు, ఈ గొప్ప సంఘం తీసుకొచ్చాడు, ఈ పరిశుద్ధుల సమూహంలో నన్ను కలిపాడు, పరిశుద్ధులతో ఏకీపించేశాడు నన్ను అని సంతోషించడం తర్వాత సంగతి. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. రేపే నీ ప్రాణం పోతే ఇప్పటి వరకు నువ్వు ఏమి త్యాగం చేశావు, ఏం కష్టపడ్డావు, ప్రభు కొరకు ఎంత తీర్మానం తీసుకున్నావు, ఎంత ప్రయాసపడ్డావు, మాదిరి ఎంతవరకు జీవించావో అది నీ మనస్సాక్షి దగ్గర తెలుసు. పోగొట్టుకున్నావా, కాపాడుకున్నావా, పరీక్షించుకో. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు పోగొట్టుకుంటున్నారు. పేతురు అంటున్నాడు, నీ పిలుపు నిశ్చయం చేసుకో. ఏంటంట? పిలుపును నిశ్చయం చేసుకోవాలంట. హల్లెలూయా. నిశ్చయం చేసుకుంటూ జాగ్రత్త పడ అంటున్నాడు పేతురు గారు. ఇంకో మాట చెప్తున్నాడు పేతురు, చూద్దాం. పేతురు రాసిన పత్రిక 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, అపోస్తులు మాట్లాడిన ప్రతి మాట కూడా గురి లేకుండా మాట్లాడలేరు. వాళ్ళు రాసిన ప్రతి పత్రికలో ఉన్నటువంటి విషయాలను, ప్రభు వాక్యమును వారేదో వారి జ్ఞానంతో రాసుకున్నది కాదు. అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వాళ్ళు రాయించబడ్డారు. అంటే ఈ వాక్యం మన ప్రయోజనం కొరకు రాయబడింది. హల్లెలూయా. మన నిరీక్షణలో, మన విశ్వాసంలో తప్పుకోకూడదని ఈ వాక్యాలు మనకు రాయబడ్డాయి. ఈ వాక్యాలు చూస్తున్నా నేను చాలా ఆలోచించాను. ప్రభు, ఇంత ఖచ్చితంగా నువ్వు రాసి పెట్టావంటే ఇది నా కొరకేనా, ఇంకెవరి కొరకా? ఎవరి కొరకు రాసి పెట్టాడు దేవుడు? హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడి కొరకు రాయబడ్డది. పేరు ఏదో ఉండొచ్చు, ఆ విషయం మనకు అవసరం లేదు. డినామినేషన్ ఏదో ఉండొచ్చు, మనకు అవసరం లేదు. అది ఏం అవసరమో ఇప్పుడు దేవుని వాక్యం, ఆ వాక్యానికి సమర్పించుకున్న వ్యక్తి కావాలి మనకు. హల్లెలూయా. ఇక్కడ పేతురు చెప్తున్నాడు, ఈ ఐగుప్తు నుంచి కానానికి బయలుదేరిన ఈ నడక, ఈ ప్రయాణము ఎవరితో నడవాలి? వాక్యమును అనుసరించి నడవాలి. హల్లెలూయా. కొత్త నిబంధనలు కూడా చూస్తున్నట్టయితే యేసు ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు ఏం చేయాలంట? తను తాను ఉపయోగించుకున్న తర్వాత సంగతి. హల్లెలూయా. ఫస్ట్ నుంచి ఏం చెప్పారు? నాకంటే ఎక్కువగా తన తల్లి కంటే, తన తండ్రి కంటే, తన అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, తన బంధువుల కంటే, తన స్నేహితుల కంటే, లాస్ట్కు తన శరీరం కంటే తన్ను తాను ద్వేషించుకొని తన సిలువనెత్తుకొని వాడు నన్ను వెంబడించాలన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు త్యజించాలా? నీ దగ్గరకు వచ్చినప్పుడు తెగించాలంట. హల్లెలూయా. అంటే మా అమ్మను దూరం ఉండడం పెద్ద సమస్య కాదు. మా అమ్మను ప్రేమించకుండా దేవుని ప్రేమించడం అనేది, అంటే వాళ్ళు కూడా ప్రేమించాలి, కానీ హైయెస్ట్ దేవుణ్ణి. వాక్యానికి ఫస్ట్ ఒకళ్ళు అమ్మ ఏమంటుండొచ్చు, శరీరంలో ఉంది కనుక నా మాటిని రా అని అంటుండొచ్చు. అరే నా ఇష్టం చేయరా, అది చేయాలనుకుంటున్నా, దేవుని చిత్తం కాదు, ఆయన చేయాలని చెప్తుండొచ్చు. అక్కడ ఆమె ప్రేమించుడు కాదు. హల్లెలూయా. అది నువ్వు చెప్తున్న ఆలోచన అది దేవుడి చిత్తమైనది కాదు. అందుకే నేను చేయలేను. ఇప్పుడు నేను దేవుని చిత్తానికి లోబడ్డా, అప్పుడు నువ్వు ఆమె కంటే ఎక్కువ ప్రేమించినట్టు యేసయ్యను. హల్లెలూయా. భార్య కావచ్చు, భర్తే కావచ్చు, నేను నీకు భార్యను కదా, నీకు సేవ చేస్తున్నాను కదా, నా మాట వినంటే ఇది దేవుడి చిత్తానుసారం కాదు, ఇది వాక్యంతో సరిపోవట్లేదు కనుక నీ మాట వినలేదని చెప్పాలి. అప్పుడు యేసుని ప్రేమిస్తున్నావు నువ్వు. ఇట్లా అన్నిట్లో కూడా హల్లెలూయా. లాస్ట్కు త్యజించడం ఎక్కడ తెలుసా? నీ శరీరం దగ్గర. హల్లెలూయా. ఇది అందరికంటే పెద్ద యుద్ధం. ఏంటి పెద్ద ఆటంకం? నీ శరీరమే. సైతాన్ కంటే పెద్ద ఆటంకం కూడా నీ శరీరమే. నీ శరీరం తర్వాత సైతాను.
ఎందుకు తెలుసా? సైతాన్ నీ శరీరం లేకపోతే వాడు వాడుకోడు, నిన్ను వాడుకోడు. నీ శరీరం ఉంది కనుక వాడుకుంటాడు. శరీరం లేకపోతే వాడుకోడు ఎక్కడుంది అంటే? ఇప్పుడు శరీరం గొప్పనా సైతాన్ గొప్పనా? ఎవరు గొప్ప? నీ శరీరమే. అంటే శరీరమే నీకు ఎక్కువ ఆటంకపరిచేది, సైతాన్ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువు నువ్వు వెంబడించాలంటే ఇంతగా ఉండాలంట. ఇంతగా చేసి నువ్వు వెంబడించడానికి అవకాశాలు ఉన్నాయంట. హల్లెలూయా. ఇంతగా నువ్వు ప్రేమించకపోతే ప్రభువుని వెంబడించడానికి అర్హత లేదని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు కూడా అదే చెప్తున్నాడు. యేసు ఏది చెప్పాడు, అపోస్తలుడు అదే చెప్పారు. కాకపోతే కొంచెం ఇంకా లోతుగా చెప్పారు వాళ్ళు. యేసు ఉపమాన రీతిగా చిన్నగా చెప్పుకుంటూ వచ్చాడు యేసయ్య. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా యేసు ప్రభువులో ఉన్న వాక్యాలు గుర్తు చేస్తూ ఇంకా లోతులో తీసుకుపోయాడు పత్రికల్లో. హల్లెలూయా. ఇప్పుడు పేతురు అంటున్నాడు, క్రీస్తు అంట 21 వచ్చిన మళ్ళీ చదవండి సిస్టర్ గారు. క్రీస్తు కూడా నా కొరకు నీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బైబిల్ ఎక్కడ చూడండి, వాక్యం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ కూడా దేవుడు తన చిత్తానికి వ్యతిరేకంగా ఎక్కడ కూడా మాట్లాడినట్టు కనబడదు బైబిల్లో. హల్లెలూయా. ఏదైనా వ్యతిరేకం ఉందంటే దాని తగిన పరిస్థితుల్లోనే మాట్లాడాడు తప్ప ఆయన ఉద్దేశం అది కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పేతురు ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? నువ్వు నడుస్తున్న నడక, నీ విశ్వాస యాత్ర, నీ పరిశుద్ధమైన నడక జీవితం అనేది ఎవరితో స్టార్ట్ చేయాలంట? హల్లెలూయా. పాస్టర్తో సాహసం చేయాలంటనా? పాస్టర్ గారు ఎంపడి నడవాలనా? వాడు ఎప్పుడన్నా మధ్యలో ఆగిపోతాడు ఈ పాస్టర్, ఈ దొంగోడు మళ్ళా. హల్లెలూయా. ఇంత గొప్ప సాక్ష్యం మన చుట్టూ ఆవరించి ఉన్నందున విశ్వాసానికి కర్త అయిన క్రీస్తును చూసి నీ ప్రయాణ ఓపికతో పరిగెత్తుని విశ్వాస యాత్ర అంటాడు. ఇదే హెబ్రీ పత్రికలో. హల్లెలూయా. అంటే ఎంతో సాక్ష్యం మేఘాల వల్ల మన చుట్టూ ఆవరించి ఉన్న కానీ వారు చూడొద్దంట. ఎవరు చూడాలి? మన విశ్వాసం కర్తని యేసును చూస్తున్నాడు వాళ్ళంట. హల్లెలూయా. యేసు లాంటి నడక ఎవరైనా నడిచారా? హల్లెలూయా. ఒకవేళ పేతురు నన్ను చూసి నడవండి అని చెప్పొచ్చేమో. ఆయన కొంత ప్రాబ్లమే ఉంది. పౌలు అన్నాడు, నన్ను పోలు నడుచుకున్నాను అన్నాడు. పౌలు ఒక్కరు అన్నాడు, ఇంకెవరు అనలే, ఏ సేవకుడు అనలే. ఆ విషయం చాలా లోతుగా ఆలోచిస్తే దుఃఖం, వేదన. హల్లెలూయా. అసలు పౌలు ఇక్కడ బ్రతకాలనుకున్నాడా, చావాలని అనుకున్నాడు కనుక అంత స్ట్రిక్ట్ నడుచుకున్నాడు తెలుసా? ఇది మామూలు విషయం కాదు ఇది. హల్లెలూయా. ఆ యేసు కంటే ఎక్కువగా తన శరీరంలో కొంచెం అణువు కూడా ప్రేమించలేదు ఆయన. అంతగా త్యాగం చేశాడు. హీరో త్యాగం చేయమంటే నీతో అవట్లేగా? హల్లెలూయా. కోపం త్యజించుకొని త్యాగం చేయమంటే నీతో అవట్లేదు కదా? గొడవలు మానుకోమంటే ఇది అవ్వట్లేదుగా వ్యక్తితో? తన చెడ్డుకున్న ఫ్రెండ్స్తో తనతో నడవద్దు అంటే ఇంకా నడుస్తావు కదా నువ్వు? ఇవన్నీతో కాదు, బయటలో పాపాలను వదిలిపెట్టడంతో కాకపోతే వృద్ధంలో ఉన్న దురాశను ఎప్పుడు వదిలిపెట్టుకుంటావు? ఎంబడి పడాలి, ముళ్ళుగట్ట పట్టుకొని నడవనిద్ది ఎంబడి పడ్డట్టు పడాలి. ఇలా అందరూ ఎంబడి, అమ్మ నడుచుకో తల్లి, ఓ బాబు నువ్వు నడుచుకో బాబు ఊకే ఎంబడి పడాలి. వీళ్ళు మనుషులని అసలు? పిలుపును అర్థం చేసుకో చక్కగా. నీవెవరైనా ఏ వయసులో ఉండొచ్చు, నువ్వు యవనస్తురాలు, నువ్వు పెద్ద వ్యక్తివో చిన్న వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తివో కావచ్చు. నీ హృదయంలో పిలుపు కనుక వినబడితే ఆ పిలుపును జాగ్రత్తగా గ్రహించి నువ్వు సూటిగా ప్రభు కొరకు నడుచుకోవడం స్ట్రిక్ట్గా ఉండు. మెత్తడి వ్యక్తిలా ఉండకూడదు. హల్లెలూయా. యేసు ప్రభుతో రాస్తున్నాడు, యేసు ప్రభు శ్రమల్లో ఆయన ముఖం ఎలా చేసుకున్నాడంట? చెక్కుముకి రాతి వల్ల చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? అని ఉంచారు యేసయ్య మీద, ముఖం మీద. ఎలా ఉంది ముఖం? మెత్తగా అయిపోయిందా? నర్వస్ అయిపోయాడా? చెకిమికి రాతి అది అగ్నిస్తుంది తప్ప మెత్తగా ఉండదు. అది ఎలా ఉన్నాడు? కఠినంగా ఉన్నాడు అక్కడ. కానీ తండ్రి చిత్తం చేస్తున్న సమయంలో మెత్తబడ్డాడు. ఈ సూత్రం పాటించు నువ్వు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సూత్రం, ఈ పద్ధతిగా నువ్వు పాటించకపోతే నీ విశ్వాసం ఎదగడం అనేది కాదు, అది రోజులు తగ్గించబడుతుంది తప్ప ముందుకు సాగదు. ఈ స్థితిలో ఉంటే తప్ప
క్రీస్తు యొక్క అడుగు జాడలను వెంబడించే అవకాశాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఓడిపోతూ నువ్వు నిలబడలేని శక్తిలో బలహీనుడుగా ఉండి నువ్వు క్రైస్తవ జీవితం జీవిస్తానంటే నీతో అయ్యే పని కాదు. హల్లెలూయా. ఒకరు నేను నా జీవితంలో నేను జయం పొందుకొని నా పిలుపును కాపాడుకొని నా నిరీక్షణ కాపాడుకొని ప్రభు రాజ్యం కూడా నేను బ్రతకాలి, ఇది నా గురి. నేను ఏమి చేసినా ఇదంతా తాత్కాలికంగానే. ఇది నా కుటుంబం కొరకు కావచ్చు, కేవలం ఇక్కడ బ్రతకడానికి ఈ తాత్కాలం నుండి 60-70 సంవత్సరాల కొరకు కావచ్చు ఈ బ్రతకంతా, దీని కొరకు ఈ బ్రతకంతా. కానీ ఫస్ట్ ఒకటి ఉంది, నాకు ఒక జీవితం ఉంది, అది మరణము తరువాత ఉంది. హల్లెలూయా. దాని కొరకు ఇప్పుడు నా గురి, ఆ గురి నేను మర్చిపోవద్దు. హల్లెలూయా. నేను చనిపోయిన తర్వాత రాజ్యంలో చేరాలని ఒక నిశ్చయత, ఒక పట్టుదల నీ హృదయంలో మండుతూ ఉండాలి. మండకపోతే చల్లగా ఐసుగడ్డలాగా ఉంటే నీ జీవితము సైతానికే పనిచేసి తప్ప యేసుకి ఎంత మాత్రం పనిచేయదు. అందుకే చురుకుగా ఉండాలి ఒక్కొక్కళ్ళు. హల్లెలూయా. లైవ్లో ఉన్న కూడా జాగ్రత్త వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ముందు లేరు కనుక మీరేమనుకోవద్దు, నేను చాటుకున్నామని. మీకు కూడా వాస్తవంగా చెప్తున్నా, సరైన విధానంలో మీకు కూడా అదే రీతిలో చెప్తున్నా నేను. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి సర్దుబాటు లేదు. క్రీస్తు అడుగు జాడలు నడుచుకోవడానికి నువ్వు ఎంత కరగాలి తెలుసా, ఎంత దిగిపోవాలో తెలుసా నువ్వు. హల్లెలూయా. నీ మాటలు 0 వరకు రావాలి, నీకున్న ద్వేషం 0 వరకు దిగాలి. అందరిది, మళ్ళా ఒకరిది కాదు. నేను కొందరు సహించాలి కొందరు చెప్తే విశ్వాసులకి సహించరు. హల్లెలూయా. నువ్వు పూర్తి 0 వరకు దిగమ్మా, అప్పుడు దేవుడు నీ వెనక నుండి పని చేస్తాడు. నీకు ఎవడు విరోధం ఉంటాడు వాడి బుద్ధి చెప్తాడు దేవుడు. నువ్వు దిగబస్తావు, నేను దిగ అంటావు. ఎందుకు వచ్చావు అసలు నువ్వు? ఎందుకు వచ్చావు నువ్వు దేవుని దగ్గరికి? ఇందుకే పిలిచాడా దేవుడు నిన్ను? చెప్పి తలకాయ పోతుంది నాకైతే. హల్లెలూయా. దిగరే వీళ్ళు, జక్కనని దిగాడు కానీ చెట్టు మీద నుంచి, వీళ్ళు దిగరుగా. హల్లెలూయా. వీళ్ళు దిగరు కదా కిందికి. దేవా స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ హృదయం ఒకవేళ తీర్మానం చేసుకుంటే కనుక నీ ద్వారా తప్ప, నీవు వాడిని ప్రేరేపించాలి, నీ వాడిని ఒత్తిడి చేయాలి తప్ప ఇంకెవరు చేయలేరు ప్రభువా. హల్లెలూయా అని నా మనసులో అనుకుంటా. నువ్వు ఇక్కడ ఏం సాధించలేవు ఉండి, నువ్వు ఏమి తీసుకుపోలేవు. పక్క గుర్తుపెట్టుకో, ఏమి తీసుకుపోలేవు నువ్వు. ఏమి తీసుకుపోలేవు. హల్లెలూయా. దిగంబరిగా పుట్టావు, మీ తల్లి గర్భంలో వెళుతున్నప్పుడు దిగంబరిగా వెళ్ళిపోతావు. ఆ రోజు కనుక వాక్య విషయంలో, దేవుడి విషయంలో నువ్వెంత సంపాదించావో, ఎంత ప్రయాసపడ్డావో అది నీ వెనకాల వస్తుంది, నీ వెంబడి వస్తుంది. హల్లెలూయా. అది తప్ప ఒక చిన్న పుల్ల కూడా తీసుకోపోలేవు నువ్వు, గుర్తుపెట్టుకో. ఈ స్థితిలో నువ్వు ఎంత దీర్ఘంగా, ఎంత తీక్షణంగా ఆలోచించాలో ప్రభు గురించి, నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి గురించి, వాక్యమికు చిత్తము, ఆయన చిత్తం ఏం చెప్తుందో దానికి ఎంత లోబడ్డానో అంతగా నువ్వు ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది. హల్లెలూయా. ఇక్కడ బ్రతుకు గురించి మర్చిపో, దేవుడు చూసుకుంటాడు నీ బ్రతుకు కానీ. హల్లెలూయా. ఇక్కడ నీ కుటుంబం గురించి, నీ అప్పుల గురించి దేవుడు చూసుకుంటాడు. ఫస్ట్ నువ్వు దేవుడి వైపు చూడు, దేవుడు నీ వైపు చూస్తాడు. హల్లెలూయా. వీటి మీద చింతలు పెట్టుకొని నీ బ్రతుకును ఆగం చేసుకోవద్దు. నువ్వు లోకం గురించి, ఈ విషయాల గురించి, నా పిల్లలు ఎట్లా, నా పరిస్థితి ఎట్లా అని ఆలోచన, చింత విచారం పెట్టుకొని నువ్వు బ్రతుంటే ఇదంతా కూడా ఫెయిల్ అయిపోద్ది, నీకు దూరం అయిపోతారు వీళ్ళందరూ. నువ్వు యేసు వైపు చూడు, అన్నీ ఎలా సెట్ అవుతాయి దేవుడికి తెలుసు. అప్పుడు అద్భుతం చూస్తావు. నీ ఆలోచన కింద ఉందా, కుటుంబం మీద ఉందా, లేదా దేవుడి మీద ఉందా నీ ఆలోచన? పరీక్షించుకో జాగ్రత్తగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ పెట్టాలి ఆలోచన? పౌలు గారు చెప్పారు, పైన వాటి మీదనే కానీ క్రిందున్న వాటి మీద మీ మనసు పెట్టొద్దు అన్నాడు. ఈ చదువు వరకే ఉంటుంది మన పరిస్థితి. హల్లెలూయా. చదివి వరకే ఉంటుంది, చేసే వరకు ఉండదు. ప్రభువుడు చెయ్యు అన్నాడు దేవుడు. యేసు ఏమన్నాడు? నీవు అయ్యేంతవరకు చెయ్యి, కాంతి నేను చూసుకుంటా అన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు చేయాలి, ఏసై చేయాలి, నువ్వు చేయాలి, ఏసై చేయాలి, ఇద్దరు చేయాలన్నట్టు. ఇప్పుడు ఎవరి చిత్తం? తన చిత్తం. అందుకే అన్నాడు కదా, నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకునండి, నా కాడి సులువు తేలిక. హల్లెలూయా. ఎవరి దగ్గర నేర్చుకోవాలంట? యేసయ్య దగ్గర ఏముంది? తండ్రి కాడి ఉంది. అంటే ఒక సైడ్ యేసయ్య కాని కింద ఉన్నాడు. హల్లెలూయా. అటు సైడ్ అంతా ఖాళీ ఉంది. సర్వలోకం అక్కడికి రావాలి, ఆ ఖాళీ సైడ్కి వచ్చి నువ్వు అక్కడ కట్టుకోవాలి, ప్రేమతో కట్టుకోవాలి, జోడు కట్టుకుని అక్కడ వంగితే అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈయన నడిచిన అనుభవం గల వ్యక్తి యేసు ప్రభు. అన్నిట్లో నేర్చుకొని సహించి జయం పొందుకున్న జయవీరుడైన సైతాను, ఆయన మౌనం పాటించి సైతాన్ని జయించాడు.
యుద్ధాలు చేసి కాదు యేసు ప్రభు, కత్తులు ఖడ్గాలు పట్టుకొని సైతాన్ని జయించలేడు ఆయన. మౌనం 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 పాటించి జయించాడు. హల్లెలూయా. నువ్వు మౌనం పాటిస్తున్నావా? ఆయన కాడి కిందికి వస్తే నీకు కాదు కదా, మీ తాతను కూడా అయితే భక్తి. హల్లెలూయా. ఒకవేళ కాడి కిందికి రాలేవా, నీతో కూడా మీ తాత కూడా కాదు, ఎవరితో కాదు. అంటే ప్రభు చిత్తానికి సంపూర్ణంగా లోబడి బిడ్డలు కనుక ఉంటే వారి జీవితంలో దేవుడు జయమును వారి జీవితంలో రాసి పెట్టేస్తాడు. అందుకే లాస్ట్ ప్రకటనలో సంఘం గురించి రాయబడింది, జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెడతా అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఎవరి మీద దృష్టి పెట్టుకొని బ్రతావు? ఎవరు చూసుకుంటూ బ్రతావు? నువ్వు నీ విశ్వాస యాత్రలో, ఈ పరిశుద్ధ పోరాటంలో నువ్వెవరి మీద దృష్టి పెట్టుకుంటావు? ప్రియమైన సహోదరి సహోదరుడా, పరీక్షించుకొని ఈ జీవితాన్ని. క్రైస్తవ్యం అంటే ఏదో పై భక్తి కాదు. హల్లెలూయా. ఇది ఎవరి జీవితంలో అయినా కావచ్చు, పై విషయం కానీ కాదు. అపోస్తలులు ఏ ప్రమాణం చూపించారో, ఏ మార్గం చూపించారో ఆ మార్గంలో ఖచ్చితంగా పోవాల్సింది. ఇక్కడ సర్దుబాటు ఏం లేదు. హల్లెలూయా. నీతో చేత కాదనేది విషయం వాస్తవం. నాతోను కాదని అంటావు, యథార్థంగా అడిగితే నేను కూడా అంటాను నాతోను కాదని. మరి ఎందుకు వాక్యం? ప్రభు అన్నాడు, నా కాడి ఎత్తుకో ఫస్ట్. ఏం చేయు? నా కాడి కిందికి రా. నీతో కాదన్న సంగతి నాకు కూడా తెలుసు. నువ్వు నా కాడి ఎత్తుకో ఫస్ట్. అప్పుడు ఈ యాత్ర అంతా క్షేమకరంగా సాగాను. నేను అన్ని జయించుకుంటూ వెళ్ళిపోయాను. జయించిన వ్యక్తిని పక్కన నన్ను గుర్తుపెట్టుకో. నువ్వు మాత్రం ఆ కాడి కింద కట్టుకో యథార్థంగా. అప్పుడు ఆయన చిత్తాన్ని సంపూర్ణ నెరవేర్చిన వ్యక్తిని నేను. నెక్స్ట్ నేను నెరవేర్చిన కనుక నీకు సహాయకుడిగా ఉంటాను, నీకు నేర్పిస్తాను, నిన్ను నడిపిస్తాను నా వలే. హల్లెలూయా. వంగుతావా? కాడి కిందికి వంగి కాడి కిందికి వస్తావా? ప్రేమన జోడుతో కట్టుకుంటావా? అప్పుడు నువ్వు బలంతో కాక ప్రేమతో కట్టుకున్నావు గనక నిన్ను సుదీర్ఘ ప్రయాణం ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన చేరుకుంటాడు గమ్యాన్ని, నిన్ను కూడా చేరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఇలాంటి స్థితిలో అవుతుంది, నాతో అవుతుంది. ఇలాంటి స్థితిలో ఉంటే కనుక నీతో కూడా అవుతుంది. మరి ఈ విషయాన్ని నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డ కూడా ఆలోచించాలి. ఇతను నీది కాదని కాదు, నీతో అవుతుంది. ఎప్పుడు అవుతుంది? దేవుడు నీకు తోడై ఉంటే. హల్లెలూయా. దేవుడు నీతో ఉంటే కనుక అవుతుంది. ఏ అపోస్తులు చేరుకోలేరు గమ్యాన్ని? హల్లెలూయా. అపోస్తులందరూ ఆ గమ్యం చేరుకున్నారు కదా, వాళ్ళ ప్రయాణం క్షేమకరంగా తుదముట్టించారు కదా. మరి పాతలో ప్రవక్తలు దైవజనులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ ప్రయాణం కొనసాగి ముగించారు కదా. మీరు ఏ వ్యక్తి అయినా పరిశుద్ధంగా జీవిస్తుండని మీకు పాతలకు కనబడ్డా, కొత్తలకు కనబడ్డ ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాటి జీవితాలు పరీక్షించండి, ఎలా ఉంటారో. మనలాంటి లూజుగా ఉంటారా? మనలా నిర్లక్ష్యం ఉంటారా? ఎవరన్నా కనబడ్డరా? స్ట్రిక్ట్గా ఉన్న వాళ్ళు పరిశుద్ధులు. ఎప్పుడైనా మన వైఖరి కనబడదు వారి దగ్గర? లేదుగా. హల్లెలూయా. మరి అలాగ జీవించిన వాళ్ళు పోయినట్టయితే మరి అలాగ మనం జీవిస్తే మనం పోలేమా? పేరు కొండబోద్దా పరలోకానికి? హల్లెలూయా. పెంతెకోస్తు సంఘం అని పేరు కొండబోద్దా? హెబ్రోన్ సంఘం అని పేరు కొండబోద్దా? ఇండిపెండెంట్ సంఘం అని పేరు కొండబోద్దా? బాప్టిస్టో, సిఎస్ఓ, లూథరనో, మెననైట్ ఏదో సంఘం పేరు పరలోకం తీసుకుపోద్దా? లేదు. ఎవరు తీసుకుపోతారు? యేసు ప్రభు తీసుకుపోతాడు. హల్లెలూయా. ఆయన వాళ్ళు ఆయన అడుగుజాడలు నడుచుకున్న వాడిని తీసుకుపోతాడు. హానోకు నడుచుకున్నాడంట యేసయ్య అడుగుజాడల్లో. హల్లెలూయా. మరణం చూడకుండా ప్రయాణం చేశాడు పరలోకానికి. హల్లెలూయా. ఏలియా చావైనా బ్రతికైనా ప్రభు కొరకే నేను జీవిస్తానని తెగించిన వ్యక్తి, ఆయన దేవుడు తీసుకుని వెళ్ళాడు రథముల్లో. హల్లెలూయా. అగ్ని రథాల్లో తీసుకుపోయాడు. ప్రభువా, నేను వారిని గురిపెట్టుకొని నేను నడుస్తున్నప్పుడు అందులో నేను సగం నడుస్తూనేమో చాలు ప్రభువా. హల్లెలూయా. అందులో కొంచెం రోషం నాకు అంటితే చాలు, నేను ఖచ్చితంగా నాకు నీ అడుగుతో నడుచుకోవడానికి నా కాళ్ళు నిలబడతాయి, నా హృదయం నిలబడుతుంది, నా ఆలోచన నిలబడుతుంది. ఈ క్షేమకరమైన జీవితం నాకు ఇవ్వు ప్రభువా అని ఎవరైతే కోరుకుంటారో వారి జీవితంలో దేవుడు వారి జీవిత ప్రయాణం క్షేమకరం ముగిస్తాడు. హల్లెలూయా. శోధన అవుతుందా?
సైతాన్ని నడిపించట్లేదు, నడుస్తుంటే సైతాన్ నిన్ను అడ్డుకు వస్తున్నాడా, నీ ప్రయాణం కాలడ్డు పెడుతున్నాడా, వాడిని సీరియస్గా తీసుకో, లూజుగా తీసుకోకు. హల్లెలూయా. ఈ సైతాను నీకంటే బలవంతుడేం కాడు ప్రభువా, నువ్వు వాడిని జయించావు, నువ్వు జయించావు. ఆ జయము నాదే. అది నిన్ను చూస్తూ నేను నిలకడగా ఉండాలి, ఆ జయము నాకు అప్పగిస్తున్నావు. ఇలా గనుక మనం కొనసాగిస్తే తప్పకుండా మన జీవితంలో జయం పొందుకుంటాం. హల్లెలూయా. నీ చూపుల్లో, నీ మాటల్లో, నీ వినికిడిలో, నీ చేతల్లో, నీ నడవడిలో, నీ హృదయ తలంపుల్లో స్ట్రిక్ట్ ఉండడం నిర్ణయం తీసుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ఆఖరి దినముల్లో చాలామంది సేవకులు, విశ్వాసులు చాలామంది కూడా ఎలా ఉన్నారు తెలుసు, చాలా లూజ్గా నడుచుకుంటున్నారు. వారిని చూస్తే ఎవరికి మంట పుట్టట్లేదు. హల్లెలూయా. వారు చూస్తే ఎవరికి రోషం వస్తుంది, ఆ ప్రసంగాలు ఎన్నో రోషం వస్తలేదు. పేతురు ప్రసంగం చేయమని చెప్పు, ఎంతమంది రోషం వచ్చింది? 3000 మందికి. హల్లెలూయా. హల్లెలూయా. మొన్న 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం చనిపోయిన దైవజనులు ప్రసంగం చేస్తే రోషం పుట్టింది. ఈరోజు ఏమైంది? అందరికీ ఏమైంది? సంఘాలకు ఏమైంది? సేవకులకు, విశ్వాసం ఎటుపోయింది? రోషం. అంత చల్లబడిపోయారు అందరూ. వాడి ప్రసంగంలో ఈగ కూడా లేదు కనీసం. హల్లెలూయా. వాడి ప్రసంగంలో ఒక రోషం ఉన్న బిడ్డ ఎవరైనా కూర్చుంటే 10 మందిలో ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి రోషం పుట్టదు. ఆ వ్యక్తికి చల్లటి ప్రసంగం. ఎవడికి నీ చల్లటి ప్రసంగం? సైతాన్ సంతోషిస్తాడు నీ ప్రసంగం విని. హల్లెలూయా. యథార్థంగా లోబడి వాక్యానికి నువ్వు యథార్థంగా సమర్పణ కలిగి, ప్రభువా ఏమైనా పర్లేదు, నా పేరు కూడా నీ బ్రతకను. ఇప్పుడు పాట పాడాం. హల్లెలూయా. నీ అగ్ని నా మీద దించు ప్రభువా, నా స్వార్థపు నా కోరికలని కాలిపోవాలి, నా జెండ పైకెత్తబడద్దు ప్రభువా, మీ నామం పైకెత్తబడాలి నా బ్రతుకులో, నేను ఇలాగే చచ్చిపోయినా పర్వాలేదు అని ఒక బలమైన తీర్మానం తీసుకుంటే తప్ప ఈ మార్గం నువ్వు అడుగులు వేయలేవు ముందుకి. హల్లెలూయా. ఈ స్థితిలో నువ్వు జీవించాలని తీర్మానం చేసుకుంటే దేవుడు భయపడడు, సంతోషిస్తాడు. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? లాస్ట్ చెప్పి ముగిస్తున్నాడు. ఇలాంటి స్ట్రిక్ట్లో క్రమం నువ్వు ముందుకు సాగితే దేవుడేం భయపడు. అమ్మ ఇంత స్ట్రిక్ట్ జీవిస్తున్నాడు వీడు, ఇంత స్ట్రిక్ట్ ఏం తీసుకున్నాడు, వీడికి ఏమైనా అయిద్దేమో పరిస్థితి ఏంది అని అన్నాడు దేవుడు. ఏమంటాడు? రైట్, నీ ఇలా జీవించాలి. హల్లెలూయా. పేతుతో అనలేడా? ప్రభు నీళ్ళ మీద నిలబడ్డాడు. హల్లెలూయా. సముద్రం నిల్చున్నాడు అలల మీద, పడవలు అందరు కూర్చున్న శిష్యులు. మరి ఎందుకు నిలబడ్డాడు అక్కడ సైలెన్స్గా వచ్చి? మరి లోపలికి వచ్చి కూర్చోవచ్చుగా. నాకు అనిపించింది వాకించటం, ప్రభు ఎందుకు లోపలికి వచ్చి కూర్చోలేకపోయాడు యేసయ్య అంటే, యేసుప్రభు తెలుసు నేను నిలబడ్డట్టుగా. హల్లెలూయా. ఇలా ఒక్కడన నిలబడాలి. హల్లెలూయా. 12 మంది నిలబడాలి. కానీ ఆ 12 మంది లేకుండా ఒక్కడికన్నా రోషం ఉంటుందా చూద్దాం అని టెస్ట్ పెట్టుకుంటాడు నీళ్ళ మీద పడి. ఎందుకు? నిలబడితే కొంచెం ఎవరికైనా ఆలోచన వస్తుందా? ప్రభువా నీవే అయితే గనక నేను కూడా నిలబడతా ప్రభువా, నేను కూడా వస్తా ప్రభు అని ఒక్కళ్ళన్న ఆలోచన వస్తుందంటవా? అందుకే నిలబడ్డాడు అక్కడ. వచ్చింది ఆయన అనుకున్నట్టే. హల్లెలూయా. ఎవరిలో? పేతురులో వచ్చేసింది. ఆయన దుడికి కానీ సత్యవతంలో ఉంది ఖచ్చితంగా. రోషం పట్టుదల ఉంది అతని లోపల. దుడుకోవడానికి ఒక్కసారి ఎంచొద్దు పేతురులో. ఇంకోసారి మహా రోషం కలిగిన వ్యక్తి, చావమంటే సిద్ధంగా ఉన్న వ్యక్తి ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడు? మౌనంగా నిలబడ్డాడు. పరీక్షిస్తుండే దేవుడు, హృదయాలు పరీక్షిస్తుండగా ఎవడు హృదయంలో కలుగుతుంది నేను నిలబడాలని. పేతురు మాట కూడా అదే కదా, తన అడుగు జాడలు నడుచుకోవాలని ఆయన మాదిరి ఉంచిపోయాడు మన యేసు ప్రభు. హల్లెలూయా. అదే మార్గం మధ్యలో ఎదురైన పేతురుకి నాడని సిద్ధంగా ఉన్నా లేదా పేతురు? ఆమేన్. హల్లెలూయా. దిగుమానాడు యేసయ్య. ఏమో దిగుమానాడు యేసయ్య. ఏమన్నాడు? అడిగాడు ఈయనని, ప్రభు నువ్వేనా ఇప్పుడు పోతాం అనుకున్నావు, నువ్వేనా ప్రభు? నేనే మీ ప్రభునని అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? నీవే అయితే గనక నేను రావడానికి నువ్వు సెలవియ్యు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నడిపించే సమర్థుడు, శక్తిమంతుడు అని నాకు విశ్వాసం ఉంది. హల్లెలూయా. మోషే ప్రవక్తలు అందరూ కూడా నీ ఇంట్లో నమ్మకస్తులు ఉన్నారు. నేను కూడా నీకు నమ్మకస్తులు బ్రతకాలని కోరుకుంటున్నాను అనుకుంటూ ఆయన. హల్లెలూయా. వారి వల్ల నేను కూడా చేర్చబడాలి వారి లిస్టులో కూడా. ప్రభువా నీవైతే గనక నేను సిద్ధమే. ప్రభు ఏమన్నాడు? భయపడ్డా? రే నువ్వు మనిషిరా బాబు, నువ్వు మునిగిపోతావు అని భయపడ్డాడు యేసయ్య. హల్లెలూయా. నువ్వెంత స్ట్రిక్ట్ నిర్ణయం తీసుకుంటావో యేసు అంత సంతోషిస్తాడు నిన్ను బట్టి, కానీ ఆయన భయపడ్డాడు. ఆయన హల్లెలూయా. రా అంటాడు ఆయన, నేర్పిస్తా అంటాడు, నిలబెడతా అంటాడు, భయపడితే ధైర్యం ఇస్తా అంటాడు, కృంగిపోతే నీకు లేవనెత్తా అంటాడు.
వస్తావా అంటాడు యేసయ్య. హల్లెలూయా. అన్నిట్లో ఆదరణ ధైర్యం ఇచ్చే యేసుప్రభు పిలుస్తున్నప్పుడు పేతురు ఆగాడా, నిలబడి నడిచాడా? దిగాడు. అంతే. శిష్యులు గజగజ వణికిపోతారు వెనక. ఏంట్రా బాబు వీడు అసలు ఏమనుకుంటున్నాడు? యేసయ్య అంటే నిలబడతా కానీ ఏడు నిలబడతాడా? హల్లెలూయా. యేసుప్రభు అవుతుంది కానీ ఈడుతోనే అవుతుందా? వీడు అప్పుడు దుడుకోడు అంటే ఇప్పుడు కూడా దుడికాడేనా? దుడుకోడు, అంతటా దుడుకోడు గాడు పేతురు. హల్లెలూయా. విశ్వాసం అనే బలం ఉంది. ఎంబడే దిగాడు, నడిచాడు నీళ్ళ మీద. హల్లెలూయా. యేసు దగ్గరికి వెళ్ళేసరికి ఇతడు ఎటు చూడకపోతే యేసయ్య దగ్గర వరకు పోయి నిలబడేవాడు కూడా. హల్లెలూయా. పొరపాటు ఏంటంటే సముద్రం వైపు చూశాడు, అలల వైపు చూశాడు. మళ్ళా నేను బలహీనునని అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నేను బలహీనుని అనుకున్నాడు. అప్పటివరకు ఏమనుకున్నాడు? యేసయ్య నన్ను నడిపిస్తాడు అనుకున్నాడు. మధ్యలో ఏమనుకున్నాడు? నేను నడుస్తున్నా అనుకున్నాడు. మరి బాబు నువ్వు ఎప్పుడు నడవవు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు నిలబడి నిలుపుతున్నావు? కానిపోయిన అది. హల్లెలూయా. ఒకవేళ అవుతుందని నీతో ఏమన్నా ఆ దేవుడికి స్తోత్రం, దేవుడితో నడిపిస్తున్నాడు, దేవుడితో అవుతుంది, దేవుడు నన్ను నడిపిస్తున్నాని నువ్వు దేవుని స్తుతించాలా తప్ప ఎప్పుడు నీ వైపు గాలి కొట్టుకోవద్దు. నువ్వు గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నేననే ఎప్పుడు అనుకోవద్దు. అనుకున్నాడు, నేనే నడుస్తున్నా ఇప్పుడు అనుకున్నాడు, మునిగిపోతున్నాడు. అప్పటికి చచ్చిపోతున్న భయం వచ్చింది కనుక అరిచాడు, నిలబెట్టాడు దేవుడు. అంటే నువ్వెంత ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటావో అంత ఖచ్చితంగా దేవుడిని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను యవ్వన కాలంలో నాతో చాలామంది ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు, అన్యులు ఉన్నారు. కానీ క్రిస్టియన్స్ ఎక్కువ ఉండేది. కానీ వారి మధ్యలో నేను ఉండి చాలా స్ట్రిక్ట్గా జీవించుకుంటూ చాలా స్ట్రిక్ట్ క్రమంగా ఉంటుంటే నాకంటే పెద్దవాళ్ళు అన్నారు, అన్నయ్య వాళ్ళు, రే బాబు ఇంత ఖచ్చితంగా ఉంటే కనుక నువ్వు పిచ్చుడు అవుతావురా అని అన్నాడు. కమలాకర్ అన్న ఇప్పుడు డ్యూటీ చేస్తుండే హైదరాబాద్లో. హల్లెలూయా. ఇది ఇంత ఖచ్చితంగా భక్తి చేసి నువ్వు పిచ్చడు అవుతారని అన్నాడు. నేను అన్నా నేను ఎన్నడూ పిచ్చోని కాదు. హల్లెలూయా. దేవుడు నన్ను నడిపిస్తాడు. నేను క్రైస్తవుని కాదు. ఈ బైబిల్ చదివాను, ఇందులో భక్తులు ప్రభు చిత్త ప్రకారం నిలబడ్డారు. అది నా టార్గెట్. హల్లెలూయా. నేను అలా నిర్ణయం తీసుకున్నా. నేను అరే భక్తి ఒకటి పిచ్చుడే తిరుగుతున్నాడు రా సంగారెడ్డిలో అని అన్నాడు. వాడు తిరుగుతుండొచ్చు, నేను తిరగన్నాను, దేవుడు తిరగనివ్వడు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. అన్నారు నా గురించి. మా బంధువులు కూడా అన్నారట, ఏంటి ఇంత ఖచ్చితంగా జీవిస్తావరా, పెళ్ళి అయితే ఎట్లా ఉంటుంది పరిస్థితి అన్నారు. ఏదైనా కానీ నా నిర్ణయం ఆగదు అని చెప్పా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విధంగా నిర్ణయం తీసుకున్న పేతురులను కానీ అపోస్తులను కానీ దేవుడు ఎన్నడూ వదిలిపెట్టలేదు. ఈరోజు నిన్ను కూడా వదిలిపెట్టడం గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నీ దేవుడు ఇప్పుడు బలహీనుడు కాడు, ఆయన చాలా బలవంతుడు. ఆయన బలమును ఎంత అంచనా వేయాలనుకున్నా, ఎంతగా నువ్వు ఆలోచించినా నీ ఆలోచనకు అందదు. నువ్వు ఎంత అంచనా వేసినా అంతకంటే ఎక్కువనే తప్ప తక్కువ ఉండదు. హల్లెలూయా. ఆయన బలవంతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన సజీవంగా ఉన్నాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారలేడు, ఆయనలో మార్పు లేదు. ఆ దేవుడి కొరకు నువ్వు ఎంత నిర్ణయం స్ట్రిక్ట్ తీసుకుంటావో అది నీ ద్వారా ఉంది. హల్లెలూయా. నువ్వు నిలబడితే దేవుడు నిలబెడతాడు. నీతో అయ్యేంత వరకు నిలబడాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మధ్యలో ఆగిపోయారు. క్రొత్త సంఘంలో కూడా చాలామంది ఆగిపోయారు మధ్యలో. నువ్వు ఆగాలని దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. నువ్వు ముందుకు సాగాలని, నువ్వు సమర్పించుకుంటే చాలు, నువ్వు ఆశగా ఉంటే చాలు. దేవుడు నిన్ను అంతవరకు నడిపించిన రాజ్యంలో నిన్ను చేరుస్తాడు. ఈ గురి కలిగి ప్రభువా నాతో అయ్యేంత వరకు నేను స్ట్రిక్ట్గా ఉంటాను, నాతో కాని స్థితిలో నీ పాదాలు పట్టుకొని ప్రభువా నాతో కావట్లేదు నన్ను నడిపించేసయ్యా అని నువ్వు కన్నీరు గారిస్తే ఆ నడవలేని స్థితిలో పేతురు నడిపించిన దేవుడు, ఈ యెహోషువ కాలేబును నడిపించిన దేవుడు, మోషేను నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నిర్ణయాన్ని మాత్రం నువ్వు వదిలిపెట్టొద్దు. దయచేసి ఈ నిర్ణయంలో ఉండు. అప్పుడు నేను ఎవ్వరు ఏమన్నారు. హల్లెలూయా. ఎవరు నీ జోలికి రాడు. నేను దిద్దడానికి వచ్చిన వాళ్ళు కూడా నేను దిద్దడానికి కూడా ఇష్టపడరు. అతడికి తెలుసు అతడు దేవునిలో ఉన్నాడు కనుక దేవుడు ఆత్మ అతనికి ఆలోచన ఇస్తుంది, ఆ బిడ్డకి ఇస్తుంది కనుక ఆ వ్యక్తి బుద్ధి చెప్పాల్సిన అవసరత లేదు అనుకుని వారు నీకు దూరంగా ఉంటారు. హల్లెలూయా. నడని వారిని హెచ్చరిక చేస్తారు, నడని వారికి బుద్ధి చెప్తారు, నడని వారికి ఆలోచనిస్తారు, నడకపోతే కొంచెం కోప్పడతారు కూడా. వాళ్ళు నడిస్తే నీ ఎంబడి ఎవరు పడతారు? దేవుడి నీ వెనకాల వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ఇట మనం మోకరించి, ప్రభువా నా జీవిత సమర్పణ, నా భక్తికున్నటువంటి రోషము పట్టుదల ఎలా ఉంది యేసయ్యా అని నిర్ణయం నీ హృదయంలో పరీక్షించుకో. హల్లెలూయా. 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 నీ జీవితాన్ని పరిశోధన చేసుకో. తను తాను పరీక్షించుకున్న వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది.
తన జీవితాన్ని పరిశోధించుకో. ఎన్నిసార్లు నేను దేవుని చిత్తము చేయాలని నువ్వు నిర్ణయం తీసుకుంటుండొచ్చు, నువ్వు ఫెయిల్ అవుతున్నావా? ఆ దేవుని చిత్తం నుంచి నువ్వు తప్పిపోతున్నావేమో. నేను తప్పించేది సైతాను, నేను నిలబెట్టేది దేవుడు. ఇందులో నువ్వు ఏడవాలి, ఇందులో నువ్వు విచారించాలి, ఇందులో నువ్వు బాధపడాలి, ఇందులో నువ్వు దుఃఖపడాలి. ఎందుకు ప్రభువా, నేను ముందున్న నా వెనుకున్నటువంటి నా వెనుకున్న బిడ్డలకు నేను మాదిరి ఉండలేకపోతున్నాను, నా నోరు మూసుకోలేకపోతున్నాను, నా ఉద్రేకతను ఆపుకోలేకపోతున్నాను. నీతో కావట్లేదా? ఇదిగో సమస్తం నెరవేర్చగల దేవుడిని ముందున్న విషయం గుర్తుపెట్టుకో. నేను భక్తి చేయడానికి పిలిచింది నువ్వు కాదు, ఎవరో